రెడ్డి గారు అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకేనా, మొత్తం మెదక్ జిల్లానే అభివృద్ధి జరుగుతుందని కొన్ని వందల సార్లు మాట్లాడిండు, ప్రశ్నించిండు. ఇప్పుడేమో అభివృద్ధి జరగలేదు అంటాడు. మరి ఏది నిజం? నిన్నటిదాకా అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకే అని కొన్ని వందల సార్లు నువ్వు ప్రశ్నించింది నిజమా? ఇవాళ అభివృద్ధి జరగలేదని నిన్న ఈ చౌరస్తాలో మాట్లాడింది నిజమా? ఏది నిజం? నువ్వు మొన్నటిదాకా మాట్లాడింది మర్చిపోయినట్టు, నీ కొంత మతిమరుపు వ్యాధి ఉన్నట్టుంది. అందుకే ఇప్పుడు అభివృద్ధి జరగలేదని మళ్ళీ కొత్త పాట పాడుతున్నావు. రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు వస్తా అన్నాడు. నేను స్వాగతిస్తున్నా ఆయన వ్యాఖ్యలను. నేను చేసిన ఛాలెంజ్ను స్వీకరించమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మళ్లీ అడుగుతున్నా, నువ్వు స్వీకరించలే ఇప్పటిదాకా, మొత్తం సొల్లు మాట్లాడుతున్నావు. నేను సంగారెడ్డిలో ఛాలెంజ్ చేసినప్పటి నుంచి ఒకటే స్టాండ్ మాట్లాడుతున్నా. నేను ఏ వీడియో క్లిప్పింగ్ చూసినా, పబ్లిక్ మీటింగ్ స్పీచ్ చూసినా, నా ప్రెస్ మీట్ చూసినా, ఐఎమ్ ఆన్ ద సేమ్ లైన్. ఇప్పుడు కూడా నేను స్వాగతిస్తున్నా. నాకేం ఎమ్మెల్యే పదవి కంటే నాకు పెద్ద నీలాగా పదవుల కోసం పార్టీలు మార్చుడు, పదవుల కోసం అబద్దాలాడు, పదవుల కోసం విలువలు లేని చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు. ఎథిక్స్ తో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడమే నాకు అలవాటు. ఈరోజు కూడా నేను నా స్టాండ్ మీద నిలబడతా.